లోకల్‌గా ఉండేవాళ్ళకేమో గాని, ఇక్కడ జాబ్ జేసుకోవడం కోసం వచ్చి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికెళ్ళినప్పుడు, ఒక అద్దిల్లు కంపల్సరీ గావాలి. అది ఎవరికైనా, ఏ స్థాయి వాళ్ళకైనా. చిన్నవాళ్ళకి చిన్నది, పెద్దవాళ్ళకి పెద్దది. ఒక అద్దింటితోనో, లేకపోతే అక్కడున్న ప్లేస్‌తోనో ఎంతో మమకారం ఏర్పడతది. ఒకసారిగా ఒక సంవత్సరం ఉంటేనే మనం చాలా ఫీలవుతాము, అది మిస్ అయితే. కానీ, ఒక 10 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి, పెళ్లి కాలేదు, బ్యాచిలర్‌గా ఉన్న ఒక వ్యక్తికి సడెన్‌గా ఒక కాలొచ్చేసి మీరు ఇల్లు ఖాళీ చేయాలంటే, అప్పటిదాకా ఆ ఇల్లుంది గదా! నాకు. నేను చాలా హ్యాపీగున్నాను గదా! నా లైఫ్ లీడ్ చేస్తున్నాను గదా! అనుకున్న ఒకతను సడెన్‌గా అయోమయంలో పడిపోతే ఎలా ఉంటది? అదే ఇల్లు. ఇల్లు అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ 45 మినిట్స్ కథాసుధలో 61వ ఎపిసోడ్‌గా వచ్చింది. ఈటీవీ విన్‌లో. అసలు 'హర్షవర్ధన్' గారిని చూస్తుంటే నాకేదో పోయెట్రీ చూస్తున్న ఫీలింగ్. మనం అప్పట్లో చాలా కమర్షియల్ సినిమాలు చూసిన తర్వాత ఒక 'శ్యామ్ బెనగల్' గారి ఫిల్మ్, ఒక 'సత్యజిత్ రే' గారి ఫిల్ము. ఇలా చిన్న చిన్న అంటే ఒక చిన్న కాన్సెప్టెడ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ ఉంటాయి. ఒక మంచి ఎమోషనల్ డ్రామా ఉంటది. వాళ్ళ లైఫ్‌లో జరిగే ఒక చిన్న డ్రామాని, ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎలా షేర్ చేసుకుంటారు అనే ఒక కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌తోని వచ్చిన ఒక ఈ కథాసుధలో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో సూపర్ డూపర్ హిట్ అట్లా నేను చెప్పను గానీ, బాగా టైం ఉండి ఒక లీజర్‌గా ఒక మంచి పోయెట్రీ బుక్ చదివినట్టు, మంచి టైమ్ స్పెండ్ చేయాలనుకున్నోడికి, ఒక ఒంటరిగా ఉండేవాడికి, ఈ ఇట్లాగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు లైఫ్‌లో. వాళ్ళందరికీ మాత్రం విపరీతంగా నచ్చుతది. కొన్ని కొన్ని ఫ్రేమ్స్, కొన్ని కొన్ని కెమెరా యాంగిల్స్ కానీ, లైట్ మ్యూజిక్ కానీ, మధ్య మధ్యలో ఆ ఒంటరిగా ఉండేటప్పుడు అది పెయిన్ అనాలా, దాన్ని ఎంజాయ్‌మెంట్ అనాలా నాకు తెలీదు గానీ, అవన్నీ గూడా సూపర్‌గా చేశారు 'హర్షవర్ధన్' గారు. ఆయన మంచి రైటరు, మంచి ఆర్టిస్ట్ అనే సంగతి అందరికీ తెలుసు. డెఫినిట్‌గా మీకు ఇంకా టైమ్ ఉంటే ఈటీవీ విన్‌లో 'ఇల్లు' అనే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం 45 నిమిషాలు కేటాయిస్తే సూపర్‌గా ఉంటది. అరే! ఇలా గూడా తీయొచ్చు కదా! చాలా బావుంది కదా! నిజంగా ఒక కథ చెప్పారు కదా! ఇది మనలోని ఒక కథ కదా! అని మనందరం అనుకుంటాం. డెఫినిట్‌గా చూడండి. ఒక మంచి ఫీల్ అయితే కలుగుతది. ఇట్స్ ఎ ఒక పోయెట్రీ, హాయిగా ఒక కవిత్వం చదువుతున్నట్టుంది. చాలా హాయిగుంది. మీరు కూడా డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. 'ఇల్లు' కథాసుధలో వచ్చిన 'ఇల్లు' షార్ట్ ఫిల్మ్‌కి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాది.